ఒక బ్యూటిఫుల్ అయిన రాణి, యువరాణి. ఆ యువరాణి ఎంత అందగత్తి రైట్ కదా, ఎంత బ్యూటిఫుల్లో అంత టాలెంటెడ్ యువరాజుని ఆ రాజు, మహారాజు వెతుకుతుంటారు. అన్ని చోట్లు రిజెక్షన్, రిజెక్ట్. రాజుకి నచ్చితే యువరాణికి నచ్చలే, యువరాణికి నచ్చితే రాజుకి, మహారాజు గారికి నచ్చలే. ఇలా రిజెక్ట్ అవుతూ చాలా అలిచిపోయి, దేశమంతా తిరిగి అలిచిపోయి బాధలో ఆ మహారాజు గారు కూర్చుంటారు. ఆ సిచ్యుయేషన్ని చూసి అక్కడున్న ఒక మంత్రి గారు పర్సనల్గా కూర్చొని ప్రశాంతంగా చాలా టెన్షన్తో ఆలోచించేటప్పుడు రాజుగారికి, మహారాజు గారు మీరేం అనుకోలేదంటే నాదొక ఐడియా, విన్నపం, ఒక రిక్వెస్ట్ అని చెప్తారు. ఏమి చెప్పండి మంత్రి గారు, మీరు ఉండేదే సలహా ఇవ్వడానికి, చెప్పండి మీ సలహా ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు మన దేశమంతా తిరిగాము, మీరు అనుకున్నట్లు శౌర్యవంతుడు, ధీరవంతుడు, బుద్ధివంతుడు ఎక్కడో దొరకలే. ఐ థింక్ మీరు అనుకునేలాంటి క్వాలిటీ మన రాజ్యంలోనే ఎందుకు ఉండొచ్చు కదా అని చెప్పినప్పుడు మంచి సలహా. అలాగైతే అలాంటి బుద్ధివంతుడు, శౌర్యవంతుడు, ధీరవంతుడు, గుణవంతుడిని వెతికేది ఎలా అంటే సింపుల్. దానికని మనం ఒక గేమ్, అంటే క్రీడ, తెలుగులో ఆట, ఒక గేమ్ని ఆర్గనైజ్ చేద్దాం. ఆ గేమ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళే మీరు ఎతికే అతను అని చెప్పేస్తారు. ఇమ్మీడియట్ ఏమంటారు దీన్ని? దండోరా. మా ఊర్లో డంగూరా, ఓకే, ఈడర్ దండూరా. ఇమ్మీడియట్లీ ఊరికంతా అనౌన్స్ అయ్యేటప్పుడు అక్కడున్న యువకులందరూ ఫుల్ జీల్లో ఉంటారు. నేను విన్ అవుతానని అనౌన్స్ అవుతారు. అనౌన్స్మెంట్, ఇక్కడ రండి, ఇంత చోటు, ఇలాంటి ప్లేస్లో ఇంత గంట సేపుకి రావాలంటే ఆ ఇడీ రాజ్యంలో ఉన్న యువకులందరూ పెళ్లి కాకున్న యువకులు, ఓకే, పెళ్లి కాని యువకులందరూ చెప్పిన టయానికి ఒగ్గంటసేపు ముందర వచ్చి ఆడొక సైనికులు ఒక వేరే మెన్షన్ చేసి ఉంటారు, అక్కడ వచ్చి కాస్తా ఉంటారు. ఏంటి అని. ఏమి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసేదేంటి, దండం కొట్టేదేంటి, దండం అంటే తెలుసు కదా, అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకొని రెడీగా వచ్చింటారు. కొనాక మంత్రి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, గేమ్ ఇప్పుడు కొద్దిసేపులో స్టార్ట్ అయిపోతుంది అని. రెడీ 1 2 3 స్టార్ట్ అని చెప్పే ముందు ఏంటి లేదు, వెరీ సింపుల్. అక్కడ ఒక ఆర్టిఫిషియల్ చెరువు, మేమే క్రియేట్ చేసిన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఎవరు ఫాస్ట్గా వెళ్ళి డైవ్ చేసి ఈత కొట్టి ఈ తోటి నుంచి ఆ తోటికి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పేస్తారు. యువకులకంతా చాలా ఖుషి అయిపోతుంది, ఇంతేనా అనేసి. ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ అంటారు. రెడీ 1 2 3 స్టార్ట్ అనేటప్పుడు ఇందరూ ఫుల్ ఫోర్స్గా పరిగెత్తారు. ఇంకేమి డైవ్ కొట్టాలా, ఇంకొక నిమిషం ఉండేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఈ చెరువులో మేము క్రొకోడైల్ వదిలాము అంటారు. ఆ క్రొకోడైల్ చేతిలో తప్పించుకొని ఎవరు ఈత కొట్టి ఫాస్ట్గా బయట వస్తారో వాడే మహారాజు అనుకునే ధీరవంతుడు, శౌర్యవంతుడు, గుణవంతుడు అని మేము ఆయనకి రాజ్యం, యువరాణి 2 అని అనౌన్స్ చేసినప్పుడు అంతకంటే ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు అక్కడే ఒక బ్రేక్ వేస్తారు. ఎంతో కొన్ని వేల మందిలు పరిగెత్తారు. ఆ వర్డ్ చెప్పగానే అక్కడే ఆగిపోతారు, ఎవరూ పడలే. అయ్యో ఇంతమంది వచ్చారు, ఇక్కడ ఎవరైనా ఉంటారు కదా అని ఆలోచనకి మహారాజుకి బేజారైతుంది. ఎందుకంటే ఎవరు ఆ చెరువుకి డయ్యే కొట్టలే. ఆ అనుకునే క్షణంలో ఉన్నట్టు ఒక డై కొడతాడు. చూసే క్షణార్థం వేగంలో ఆ చెరువుని క్రాస్ అయిపోయి ఆ తొట్టికి పాస్ అయిపోతాడు. అప్పుడు అక్కడున్న సైనికులంతా వాడిని
చాలా ఖుషీగా పైకి తీసుకుంటారు. వాడు ఇటు చూస్తూ ఉంటాడు. ఎందుకు ఎందుకు ఇంత గాబరిగా ఉన్నావు? ఎందుకు అంటే నన్ను ఎవడో తోశాడు, అందుకే వాడిని చూస్తున్నాను అని చెప్తాడు. అనేక తర్వాత మహారాజు ఏమంటారు తెలుసా? ఎవరు తోశారో లేదో తెలీదు, నువ్వు ఈజు కొట్టావా, డై కొట్టావా, ఈత కొట్టావా, ఆ క్రొకడైల్ నుంచి నువ్వు పారయ్యావా, నువ్వే విన్నర్ అని చెప్తారు. అలాగే ఎవరో తోపిచ్చుకొని ఇక్కడొచ్చిన మహానుభావులు ఎవరెవరు? నా ఫ్రెండ్ బలవంతం చేశారు, రా బాగుంటుంది అని చెప్పారు, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పారు. 2 days ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సాంగ్స్, మ్యూజిక్స్, కొన్ని ట్రైనింగ్ పాయింట్స్ చాలా మంచిగా ఉంటాయి. నువ్వు బిజినెస్ చేయకపోనా పర్వాలే, నువ్వు రా, కొన్ని నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అని తెలుసుకోనేకి వచ్చిన మహానుభావులు ఎవరెవరు ఉన్నారు? చాలామంది చేయెత్తరు, కొన్ని పర్వాలే, వాళ్ళకి